ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు కాంగ్రెస్ నేత పిడమర్తి రవి. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారులను బెదిరించారని విమర్శించారు. కేటీఆర్ త్వరలోనే చెర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఫ్యామిలీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందన్నారు కాంగ్రెస్ నేత పిడమర్తి రవి. వాళ్ళ మాటలు విని అవన్నీ కూడా వాళ్ళకు చూపించి బెదిరించి పైసలు గుంజింది మీరు. అవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తుండు కేటీఆర్. రెండోది ఏంటంటే మీ చెల్లె తిహార్ జైలుకు పోయింది. నువ్వు ఖచ్చితంగా రేపు చెల్లెపల్లి జైలుకు పోతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నెక్స్ట్ వంతు మీదే. రానున్న రోజులలో మీ కుటుంబం అంతా వరుసగా జైలుకు పోతారు. ఎందుకంటే మీరు చేసిన స్కాములు, మీరు చేసిన కబ్జాలు, మీరు చేసిన ఘోరాలు అన్నీ ఉన్నాయి. తిహార్ జైల్లో అక్కని చెల్లెని రక్షించడం కోసం ప్రయత్నాలు చేసుకో, ఆమెను బెయిలిపించుకో. రేవంత్ రెడ్డి గారు మీ వెంట్రుకలు బీకలేనంటున్నావు కదా, మేము ఎంతమంది కార్యకర్తలు ఉన్నామో నీకు తెలుసు. ఎన్నికల తర్వాత నీ గుండు కొట్టిస్తాం తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే నీ గుండు కొట్టేయడం ఖాయం. నీకు దమ్ముంటే నువ్వు కరీంనగర్ ఎంపీగా పోటీ చేయాలి కదా. నీకు దమ్ముంటే హరీష్ రావు మెదక్ ఎంపీగా పోటీ చేయాలి. మీ చెల్లెని నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయించాలి. కేసీఆర్ ఎక్కడనో జైరాబాద్ ఎంపీగా పోటీ చేయాల్సిన మీరు ఇవాళ చేతగాక జనాలు మీకు ఓటేయరని తెలిసి బీసీలకు ఆరిచ్చినాం, మాదిగలకు ఇన్నిచ్చినాం, ఓసీలకు ఇన్నిచ్చినాం అని గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా జనాల మీద మీ మీద ఎంత కోపం ఉందో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారు. రేపు రానున్న లోక్సభ ఎన్నికల్లో మీకు అదే గతి పడుతుందని భయానికి ఇవాళ మీరు పార్లమెంట్లో